సింగరేణి మునిగిపోతుంది, అవసరమైతే గోల్డెన్ హ్యాండ్షేక్ ఇస్తాం, ఉద్యోగాలు కొత్త వాళ్ళకి ఇవ్వం, మెడికల్ బోర్డు పెట్టమని సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. మరి మొన్నటి వరకు వేల కోట్ల రూపాయల లాభం వచ్చిన సింగరేణి ఈ నెల తిరగక ముందే మరి ఎలా వచ్చిందనేది మనం క్వశ్చన్ చేయాలి కంపెనీని. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ఎవరితో సొంతది కాదు. ఈ సంస్థలు ఉంటేనే మనందరికి ఉద్యోగాలు ఉంటాయి, మీ అందరికి ఉద్యోగాలు ఉంటేనే ట్రేడ్ యూనియన్లు ఉంటాయి, మనం అందరం ఉద్యోగాల్లో ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. మరి అట్లాంటిది ఒక నెల తిరిగేసరికల్లా యాజమాన్యం చెప్పిన మాటలో ఇంత మార్పు రావడానికి కారణమైంది. మీరు ఒకసారి ఆలోచించండి. మనం మొదటి నుంచి చెబుతున్నాం, సింగరేణి ఎంత డల్లగా ఉంది, పైకి మాత్రమే షో చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా యాజమాన్యం మొన్నటి వరకు వెళ్ళదు. ఇప్పుడు ప్లేట్ మార్చి మనల్ని సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నారు కార్మికుల్ని. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా డబ్బులు లేవని చివరికి హెచ్ఆర్ఏలో కూడా డబ్బులు కట్ చేశారు. మీరు గమనించారో లేదు? ఇంతకు ముందు మీరు ఎన్ని బస్సులు 10 చేసినా, 15 చేసినా, 20 బస్సులు చేసినా మనకు వచ్చే హెచ్ఆర్ఏ 2% వచ్చేది మన బేసిక్ మీద. ఈ నెల జీతాల్లో మీరు 20 బస్సులు చేస్తే, 4 ఆబ్సెంట్లు చేస్తే ఆ 4 రోజులకు సంబంధించిన డబ్బులు ప్రపోర్షనేట్ గా కట్ చేశారు. అంటే కార్మికుడు ఆబ్సెంట్ చేసినప్పుడు, లీవ్ పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉంటాడా, వెళ్ళి చైర్మన్ ఇంట్లో ఉంటాడా పోయి? మరి దానికి హెచ్ఆర్ఏ కట్ చేస్తే ఎట్లా కుదిరింది? మరి మీ అధికారులు అట్లాగే తీసుకుంటున్నారా? హెచ్ఆర్ఏ ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు అలాగే తీసుకుంటున్నారా? మనకు మాత్రం కట్ చేస్తున్నారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని డబ్బులకి లింక్ పెట్టి మన దగ్గర దోచుకోవడానికి, కంపెనీ నష్టాల్లో ఉండడానికి, ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి చేస్తున్నారు. అందుకే గతంలో నుంచి చాలా డిమాండ్, మన ముఖ్యంగా కొత్త మైన్స్ కావాలని, మన సింగరేణికి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంది, అది ఇవ్వాలని, పరీక్ష మీద అలవెన్సులు ఇవ్వాలని, అదేవిధంగా పేరు మార్పు దాన్ని పరీక్షించాలి, డిస్మిస్ అయిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఈ అన్ని విషయాల మీద జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు హామీని నిలుపుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడుతున్నారు. అందుకనే దీన్ని ఆలోచించి మన యూనియన్ పెద్ద ఎత్తున సేవ్ సింగరేణి పేరు మీద గోలెట్ నుంచి మొదలు పెడితే కొత్తగూడెం దాకా ఒక ప్రోగ్రాం తీసుకొని కార్మికులందరినీ చైతన్యపరచడానికి ఒక సేవ్ సింగరేణి యాత్రని జాతాన్ని తీస్తున్నాం. అది రేపు 18వ తారీఖు మన శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే స్టేడియం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 18, 19వ తారీఖు అయిన తర్వాత 20, 21వ తారీఖుల్లో మనవరి గోలెట్ అయింది. 22వ తారీఖు నుంచి గోలెట్ నుంచి R1, R2, R3, భూపాలపల్లి, ఎల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి అన్ని డివిజన్ తిరిగిన తర్వాత 30వ తారీఖున పెద్ద భారీ ధర్నాతో హెడ్ ఆఫీస్ ముందు ఆ సమావేశాన్ని ముగిస్తారు. ఇది ఈ కార్యక్రమం అక్కడే హెడ్ ఆఫీస్ ముందే వట్టాలకు ఏర్పాటు చేసి అక్కడే ముగించడానికి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే రేపు 17వ తారీఖున అన్ని గనుల మీద, డిపార్ట్మెంట్ మీద మనం మెమోరాండం ఇస్తున్నాం. వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని ఇటు యాజమాన్యానికి, అటు ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే రేపటి నుంచే మన దగ్గర అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో మన ఉన్న ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు, మన యూనియన్ గౌరవ అధ్యక్షులు ఈ విషయాల మీద, ఇక్కడ జరుగుతున్న పోరాటం మీద, ఈ నిరసన మీద అసెంబ్లీలో మాట్లాడి వాటికి పరిష్కారం తేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఎల్లుండి మీ దగ్గరికి జాబా వస్తుంది. ఆఫ్టర్ 5 ఎల్లుండే పెడతాం, లేకపోతే 19వ తారీఖు కంపల్సరీ వస్తుంది. మీరందరూ మనం అడుగుతున్న డిమాండ్ మీద ఒక్కసారి మీరు ఒకసారి చర్చించాలి. కొంతమంది సన్నాయి వ్యక్తులు నొక్కుతున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్ని రోజుల నుంచి పోరాటం చేసి ఇప్పుడు ఎందుకు చేస్తున్నది? ఇది ఇట్లాంటి సేవ్ సింగరేణి జాతరలు తీయడం ఇది మొదటిసారి కాదు. సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికీ 4 సార్లు 3 సార్లు చేసింది అట్లాంటి ప్రయత్నం. ఇది 4వ సారి. ఎందుకు చేశాం? ఒకసారి మన కంపెనీ బేఆర్లోకి వెళ్ళిందని అన్ని మూసేస్తామని అన్నప్పుడు అప్పుడు ఒకసారి చేశాం. రెండోసారి తాడిచెల్ల కానీ మనకు వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏఎంఆర్ కంపెనీ అనే వాళ్ళు ఇస్తే రోసయ్య గారు ఉన్నప్పుడు
ప్రత్యేక తెలంగాణ కారకుడు 2010, 2011లో సేవ్ సింగరెడ్డి పేరు మీద తీశాం. దాంతో పాటుగా 2017, 2018లో దీంట్లో కొంతమంది గుర్తుండాలి, కొంతమంది అపాయింట్ అయి ఉండకపోవచ్చు. సింగరేణికి 8,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు ఉన్నప్పుడే సేవ్ సింగరేణి పేరు మీద 3వ జాతా తీశాం. ఇది 4వసారి చేస్తున్నాం. ప్రభుత్వంలో ఎవరున్నా సరే అయ్యాడు మనకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నప్పుడైనా ఇది తీయడం, కార్మికుల్ని చైతన్యపరచడం, ఈ విషయాల మీద రాష్ట్రం అంతా చర్చ జరిగేటట్టుగా ప్రాపగాండా చేసి యాజమాన్యం ప్రభుత్వం యొక్క మెడలు వంచడమే మన బాధ్యత, మన ఎత్తుగడ. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరందరూ దీంట్లో పాల్గొంటారని ఆశిస్తూ వాటికి సంబంధించిన వాల్ పోస్టర్లు రిలీజ్ చేయబోతున్నాం. కార్మికులు పక్కన ఉన్న వాళ్ళందరూ మధ్యలోకి వస్తే మేము కూడా అక్కడికి వస్తాం. దయచేసి మీరు గమనించాలి, ఈ విషయాల మీద చర్చించాలి. మనం